అందరికీ నమస్కారం. మిల్లెట్ హౌస్ మాల్ట్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఒక పావు లీటర్ నీళ్ళు తీసుకోండి. ఆ పావు లీటర్ నీళ్ళలోకి ఒక టేబుల్ స్పూన్ మిల్లెట్ మాల్ట్ని వేసుకోవాలి. ఒకవేళ టేబుల్ స్పూన్ లేకున్నా చిన్న స్పూన్తో ఒక 2 సార్లు వేసుకోవాలి. అలా నీళ్ళల్లో మిల్లెట్ మాల్ట్ని బాగా కలపాలి, ఉంటలు కట్టకుండా. మనకు రుచికి తగినట్టు ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ బెల్లాన్ని వేసుకోవాలి. మనకు ఒకవేళ బెల్లం వద్దనుకుంటే సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలా బెల్లం బాగా కరిగేంత వరకు బాగా కలపాలి. ఒక 4-5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి, అంటే వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకునేటప్పుడు కూడా ఇలానే తిప్పుతూ ఉండాలి, కలుపుతూ. ఇలా పొంగు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇంకా చివరికి వచ్చింది. ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు మిల్లెట్ హౌస్ మాల్ట్ తయారైంది. ఇప్పుడు మిల్లెట్ హౌస్ మాల్ట్ తాగడానికి రెడీ అయింది. దీన్ని వేడిగా అన్నా తాగొచ్చు, లేదా చల్లార్చుకొని అన్నా తాగొచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యమైన జీవితం కోసం దీన్ని ప్రతి ఒక్కరూ తాగొచ్చు. మిల్లెట్ హౌస్ మాల్ట్ని ఎలా స్టోరేజ్ చేయాలి అని మేము ఇప్పుడు తెలుసుకుందాము. మిల్లెట్ హౌస్ మాల్ట్ ప్యాకెట్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ మాల్ట్ని ఒక ఎయిర్ బాక్స్లో పెట్టాలి. అంటే మాల్ట్ని ఒక బాక్స్లో వేసిన తర్వాత గాలి లీక్ అవ్వకుండా క్యాప్ని టైట్గా పెట్టాలి. లేకపోతే ఈ మిల్లెట్ హౌస్ బాక్స్ని డైరెక్ట్గా మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు.